హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాంగింగ్ బ్రిడ్జ్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్లీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కంటే ముందు టెంపుల్‌కి వెళ్ళాలనుకున్నాం. కానీ హాలిడే సీజన్ వల్ల చాలా ట్రాఫిక్ అండ్ రష్ ఎక్కువ ఉండింది. అందుకే టెంపుల్ స్కిప్ చేసేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్‌కి వెళ్ళిపోయాం. దారిలో లొకేషన్ బాగుందని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. బ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇదేనండి హ్యాంగింగ్ బ్రిడ్జ్. మా కజిన్స్ కయాకింగ్ ట్రై చేశారు. మేము వెళ్ళలేదండి బాబు కోసం. యాక్చువల్లీ బ్రిడ్జ్ మీదకి కూడా వెళ్ళొచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల అలో చేయలేదు ఆ రోజు. లొకేషన్ బాగుందని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి. దారిలో లంచ్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. దారిలో ఎటు చూసిన రివర్సేనండి. చాలా బాగుంది లొకేషన్స్ అయితే. మేరీస్ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు. చాలా ఎండగా ఉందని క్యాబ్స్ అయితే తీసుకున్నామండి. చాలా రష్ ఉన్నారండి. ఇదైతే లాస్ట్ ట్రిప్ అంట ఈ రోజుకి. ఇంకొంచెం లేట్ అయింటే ఇది కూడా క్లోజ్ చేసేసేవాళ్ళంట. టికెట్స్ తీసుకొని బోట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. వెయిట్ చేసే టైంలో మా వారు నన్ను కొన్ని పిక్స్ తీశారండి. బోట్ అయితే వచ్చేసింది. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. బోట్‌లో లైఫ్ జాకెట్స్ అయితే మ్యాండేటరీ అండి. బాబుకి కూడా ఇచ్చారు. బుడ్డి జాకెట్. బాబుకి జాకెట్ వేసింటే చాలా ముద్దుగా ఉన్నాడు కదండీ! నాకైతే భలే నచ్చాడు మా బుడ్డోడు ఈ జాకెట్‌లో. బోట్ జర్నీలో కొన్ని పిక్స్ తీసుకున్నామండి. ఐలాండ్ దగ్గరికి రీచ్ అయిపోయింది అండి బోట్. ఐలాండ్‌లో 45 మినిట్స్ 40-45 మినిట్స్ వదిలేస్తారు మనల్ని. మా బుడ్డోడైతే భలే ఎంజాయ్ చేశాడండి బీచ్‌లో. ఇక్కడ కొన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకొని రిటర్న్ అయిపోయామండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.